గ్రౌండ్ లోకి వచ్చేసింది. స్టాండ్ లో పెట్టిన తర్వాత కార్యక్రమం పతాకావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ముందుగా పతాకావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని ఈనాటి ముఖ్య అతిథి బి భానుప్రతాప్ గారి చేతుల మీదుగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ సంఘ బాధ్యులు పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. ఆవిష్కరించుకోవాల్సి ఉంటుంది కాబట్టి అతిథులు అనిల్ గారిని అలాగే భానుప్రతాప్ గారిని పతాకావిష్కరణ కార్యక్రమం కావించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అరవింద్ గారి చేతుల మీదుగా ఈ పతాక అందరూ విద్యార్థులంతా కూర్చోవాలి. కూర్చోండి, స్కూల్ వైజ్ కూర్చోండి. పిల్లలందరూ కూర్చోండి. పాఠశాల వారీగా సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ముందుగా సభాధ్యక్ష స్థానాన్ని అలంకరించిందిగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ గడిల శ్రీరాములు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇది లేకుండా అలాగే క్రీడా సంఘాలకు సంబంధించినటువంటి
అధ్యక్ష కార్యదర్శులు అలాగే జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ఈ ప్రాంగణంలో ఎవరున్నా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సభా కార్యక్రమంలో ముందుగా స్వాగతోపన్యాసం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి శ్రీ గడిల శ్రీరాములు గారిని తమ యొక్క అమూల్యమైన ఉపన్యాసాన్ని ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. దీనికంటే ముందుగా స్వాగతోపన్యాసం కంటే ముందు విద్యార్థులంతా నిశ్శబ్దంగా ఉండాలి. వచ్చి కూర్చోండి మీ ప్లేస్లలో. మనకు ఈ ఒలింపిక్ రన్ కానీ వివిధ క్రీడలకు దూరం చేసింది కాబట్టి అలాగే సంతోష్ గారు ఖోఖో అసోసియేషన్ చైర్మన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సంతోష్ గారు వచ్చారు. వివిధ క్రీడా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ఎవరు ఈ క్రీడా ప్రాంగణంలో ఉన్నా వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అక్కడ ఇస్తాం, కూర్చోండి. అక్కడ మీరు అక్కడ ఇల్లు కూర్చోండి. అలాగే వారందరికీ వివిధ క్రీడా సంఘాలకు సంబంధించిన బ్యాడ్మింటన్, అన్వర్ హ్యాండ్బాల్, కనకరాజు హ్యాండ్బాల్, ఖలీల్ ఫుట్బాల్, వైద్ ఫుట్బాల్, అలాగే శశిధర్ స్కేటింగ్, అశోక్ శర్మ శాప్ మెంబర్, అలాగే ఎన్ శంకర్ కబడ్డీ, ఆనంద్ కుమార్ ఫుట్బాల్, జయప్రకాష్ యోగా, అలాగే మన్నార్ గారు. వీరందరూ వివిధ కారణాల వల్ల, కరోనా వలనో లేకపోతే వివిధ అనారోగ్య కారణాల వలనో ఆత్మ శాంతించాలని చెప్పేసి వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని మనోస్థైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ వారి తలుచుకుంటూ మనము 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. అందరూ నిలబడండి దయచేసి 2 నిమిషాలు. దాదాపు ఈ క్రీడా సంఘాలకు సంబంధించి వారు అందరూ కూర్చో.
పుష్ క్రీడాకారులు మీ ముందు వారి యొక్క క్రీడా విన్యాసాన్ని ప్రదర్శిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి కోచ్ ఉమర్ గారు ఇక్కడే మైదానంలోనే శిక్షణనిస్తారు. स्ट्रेचिंग कर लो, मूवमेंट्स कर लो, चलो आज मूवमेंट्स कर लो. చప్పట్లతో అభినందనలు తెలియజేయాలి. వారి యొక్క క్రీడా విన్యాసం పూర్తిగా వచ్చింది. వారికి ప్రత్యేకత. అలాగే క్రీడా సంఘం ఈ సంవత్సరం కూడా మనం రన్ నిర్వహించుకున్నాం. గత 2 సంవత్సరాలుగా కరోనా మహమ్మారి నుండి చేయబట్టి మనం ఎవరు కూడా ఈ రన్ చేయలేకపోయినాము. స్పోర్ట్స్లో కూడా మనము ఆడలేకపోయినాము. అది పోను రానున్న రోజుల్లో ఇప్పుడు కూడా మన నిజామాబాద్లో స్పోర్ట్స్కు మంచి ఆదరణ ఉంది. అలాగే మన నిజామాబాద్ జిల్లా ఎందరో ఆణిముత్యాలు నేషనల్ లెవెల్ కాక ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మన నిజామాబాద్ ఖ్యాతిని చాటి చెప్తున్నారు. అందులో మన ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ మన నిక్కీ జరీనా నేషనల్లోనే ఇంటర్నేషనల్లోనే మన తెలంగాణ మన నిజామాబాద్ ఖ్యాతి చాటి చెప్పిన నిక్కీ జరీనాకు మా స్పోర్ట్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎండల సౌందర్య అయితేనేమి, హాకీ, మాలవత్ పూర్ణ అయితేనేమి, సౌమ్య అయితేనేమి, ఫుట్బాల్, వీళ్ళందరూ కూడా మన నిజామాబాద్ ఆణిముత్యాలు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా మన జిల్లా ఖ్యాతిని కానీ మన రాష్ట్ర పేరును నేషనల్లో ఇంటర్నేషనల్లో తీసుకురావడానికి మీరు అందరూ ప్రయత్నించాలా. అలాగే బాక్సింగ్ విషయంలో ఒక చిన్న మాట చెప్తా మీకు. నిక్కీ జరీనా ఆమె ఎన్ని వేల దెబ్బలు తింటే కానీ, ఎన్ని పంచులు పడితే ఆమె ఇంటర్నేషనల్ రావాలా. నిజాం కూడా ఆమెకు మనం ఎంత చెప్పిన తక్కనే. మన నిజామాబాద్ పేరును నేషనల్ లెవెల్ మన మూడు రంగుల మూల జెండాను అక్కడ ఎత్తినటువంటి మన నిక్కీ జరీనాకు నిజామాబాద్కే గర్వకారణం, మన తెలంగాణకే గర్వకారణం. వీళ్ళందరినీ మీరు ఆదర్శంగా తీసుకొని మీరు ఎంచుకున్న స్పోర్ట్స్లో మీరు ఎంచుకున్న గేమ్స్లలో మీరు ప్రతిభను చూపాలా. ఇంకా మీరు చాలామంది విద్యతో పాటు ఈ స్పోర్ట్స్ కూడా ఎన్నుకొని మన నిజామాబాద్ జిల్లాకు పేరు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మిగతా కార్యక్రమాన్ని ప్రారంభించి తెలియజేస్తా ఉన్నా. నిర్వహించుకుంటున్న సందర్భంలో మా ఒలింపిక్ అసోసియేషన్ ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన మన ఈ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక క్రీడాభివందనాలు మన ఒలింపిక్ అసోసియేషన్ తరఫున తెలియజేసుకుంటున్నాను. అలాగే వ్యాయామ ఉపాధ్యాయులు, అలాగే క్రీడాకారులు, క్రీడా అభిమానులు, అలాగే వివిధ యాజమాన్యాల విద్యా సంస్థల క్రీడా విద్యార్థులు, అలాగే క్రీడా పోషకులు, వాకర్స్ అసోసియేషన్కి సంబంధించిన వ్యక్తులు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇతర పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ప్రతి సంవత్సరము మన నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మధ్యలో ఈ కరోనా కారణం వల్ల
ఒక 2 ఇయర్స్ మనం నిర్వహించుకోవడం జరగలేదు. అంతకుముందు కూడా మీరందరూ పాల్గొని ప్రతి సంవత్సరం కూడా మీ పాఠశాల నుంచి విద్యార్థులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని యాజమాన్యాల వాళ్ళు కూడా విద్యార్థులను పంపిస్తున్నందుకు వారికి కూడా ఈ వేదిక పైనుంచి మా సంఘం తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మా ఆహ్వానాన్ని మన్నించి యాజమాన్య వాళ్ళు మా విద్యార్థులను పంపడానికి ప్రోత్సహిస్తారని చెప్పేసి నేను ఈ వేదికపై నుంచి మరొకసారి కోరుకుంటున్నాను. అలాగే ఇంతకుముందు మన అధ్యక్షులు గారు గడిల రాములు గారు చెప్పినట్టే మన నిజామాబాద్ జెండాను ప్రపంచ స్థాయిలో నిఖిత్ ఎగరవేసి మన నిజామాబాద్ జిల్లా యొక్క ఖ్యాతిని నిలబెట్టారు. అలాగే ఇప్పుడు మీరు ఇంతమంది క్రీడాకారులు విద్యార్థుల్లో ఎవరో ఇంకొక నిఖిత్ జరీనానో లేకపోతే గుగ్లోత్ సౌమ్యనో ఉంటారు. మీరు కూడా వారిని స్ఫూర్తి తీసుకొని ఇప్పుడు ఈ ఒలింపిక్ రన్లో మీరు పాల్గొన్నారంటే వివిధ క్రీడల్లో కూడా మీరు పాల్గొంటారని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ పేరున అలాగే దాతలు మాకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కొరకు దాతలందరూ మాకు సహకారం ప్రతి సంవత్సరం చేస్తున్నారు. వారందరికీ కూడా సంఘం తరఫున హృదయపూర్వక క్రీడాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిన సభాసీతులందరికీ నమస్కారం. అలాగే నాతోటి వ్యాయామ ఉపాధ్యాయులకు మరియు జర్నలిస్టులకు మరియు క్రీడాకారులకు విద్యార్థులందరికీ నమస్కారం. మిత్రులారా, మన పెద్దలు చెప్పినట్లు మన జిల్లాకు చాలా పథకాలు వస్తున్నాయి. కానీ అది స్వంత ప్రతిభతోని పథకాలు వస్తున్నాయని చెప్పచ్చు. ఎందుకంటే గత 25 ఏళ్ళ నుంచి ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఒక్క కోచ్ కూడా లేడు. అది సిగ్గుచేటు. ఎందుకంటే మన నిజామాబాద్ జిల్లాలో సీఎం స్థాయి నాయకులు ఉన్నా కూడా కనీసం ఇక్కడ ఒక కోచ్ను నియమించలేకపోతారు. అది చాలా బాధాకరమైన విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో బాక్సింగ్లో కానీ, ఖోఖోలో కానీ, హాకీలో కానీ, కబడ్డీలో కానీ జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు, ప్రతిభ గల క్రీడాకారులు ఉన్నారు. కానీ వారిని ఉద్దేశించి మాట్లాడే నాయకులు లేరు. మరి క్రీడా సంఘాలు కూడా మన నిజామాబాద్ జిల్లాలో ఏం చేస్తున్నాయో కూడా మాకు అర్థం కాకుండా ఉన్నది. ఎందుకంటే మిత్రులారా, ఇది అధికారులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకు చెప్పి కూడా మనకు వేస్ట్ అనిపిస్తుంది. కాకపోతే ఎందుకంటే వాళ్ళు కూడా మనటువంటి వాళ్ళే. కాకపోతే మన నిజామాబాద్ గురించి తెలవాలనే ఉద్దేశంతో మా బాధ చెప్పుకుంటున్నాం సార్. మీకేమైనా ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ ఉంది, మా క్రీడాకారులుగా వస్తే కొంచెం రిజర్వేషన్తో పాటు వారికి కూడా కొంచెం అవకాశాలు ఇస్తే బాగుంటుందని చెప్పి మన పోలీస్ అధికారిని అరవింద్ గారిని కోరుతున్నా. అలాగే మిత్రులు ఫైర్ ఆఫీసర్ గారు ఉన్నారు, అక్కడ కూడా మా క్రీడాకారులు వస్తే సార్ హెల్ప్ చేయండి. అలాగే ఎందుకంటే నిజామాబాద్లో కోచ్లు 25 ఇయర్స్ నుంచి లేరు సార్. ఒక డిఎస్డిఓ ఉన్నాడు, ఆ డిఎస్డిఓ కూడా కేవలం ఇన్ఛార్జ్ డిఎస్డిఓ ఇక్కడ. కాకపోతే 2-3 సీఎం స్థాయి లీడర్లు ఉన్నారు, కానీ క్రీడాకారుల గురించి మాట్లాడే నాయకులు లేరు. చాలా సిగ్గుచేటు అని చెప్పి ఈ బాధాకరమైన విషయం నేను చెప్పలేకపోతున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై హింద్. గుడ్ మార్నింగ్ ఆల్. వేదిక పైన ఉన్న డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ, ఇతర సభ్యులకు, అలాగే వివిధ క్రీడా సంఘాల ప్రెసిడెంట్స్, అలాగే మీ అందరికీ బాగా నచ్చే పీడీస్. అందరి స్కూళ్ళల్లో, ప్రతి స్కూల్లో 2-3 పీడీస్ ఉంటారు. వాళ్ళే అన్ని అవుట్డోర్ యాక్టివిటీస్ అంతా చేయిస్తుంటారు. సో ఆ సార్లందరూ ఇక్కడే ఉన్నారు. అందరికీ ఆహ్వానం. మీ చిన్నపిల్లలందరూ చాలా ఉత్సాహంగా ఈరోజు ఆల్మోస్ట్ ఒక 3 to 4 kilometers వాక్ అండ్ రన్ చేశారు. సో ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ స్వెట్టింగ్ ఎ లాట్. చెమట ఎంతమందికి ఇష్టం? చెమట పట్టడం, చెమట పట్టించుకోవడం ఎంతమందికి ఇష్టం చెప్పండి? చాలా తక్కువ మంది ఉన్నారు. చెమట పట్టించుకోవటము అంటే స్వెట్టింగ్ ఎంతమందికి ఇష్టం? యా, గుడ్. నౌ ఇట్ ఈస్ గుడ్.
సో చెమట పట్టించుకోవడం ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు. అది నేను నమ్ముతా. ఎందుకు నమ్ముతాను అంటే ఫిజికల్ యాక్టివిటీ మనకి రెగ్యులర్గా ఉంటుందో మనకి అన్ని హార్మోన్స్ ప్రాపర్గా పనిచేస్తాయి, మన బాడీ వెయిట్ మెయింటైన్ అవుతుంది ప్రాపర్గా, అన్ని సిస్టమ్స్ బాడీలో ఉన్న అన్ని సిస్టమ్స్ ప్రాపర్గా పనిచేస్తాయి. సో ఫిజికల్ యాక్టివిటీలో ముఖ్యంగా మనము చేసేది స్పోర్ట్స్. మనకి ట్రెడిషనల్ స్పోర్ట్స్ ఉన్నాయి, అలాగే వేరే కంట్రీస్ నుండి వచ్చిన స్పోర్ట్స్ ఉన్నాయి. ప్లీజ్ బీ సైలెంట్. ఇప్పుడు మీరు పంచితే కష్టమయ్యా బాబు, ఒక 2 నిమిషాలు ఆగండి. ప్లీజ్ స్టాప్ ఫర్ సమ్ టైమ్. విద్యార్థులు నిశ్శబ్దంగా ఉండాలి. మీరు అక్కడే పెట్టండి, అవి ఇప్పుడు పంచకండి. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పంచుకోవాలి. ఓకే రైట్, అందరూ నిశ్శబ్దాన్ని పాటించాలి. నేను మెయిన్గా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఆడుతున్నారు, కాకపోతే బయట ఆడట్లేదు, ఇంట్లో ఆడుతున్నారు వీడియో గేమ్స్. అవునా? ఓకే, వీడియో గేమ్స్ ఆడండి, అది మీ బ్రెయిన్ని బాగా పనిచేస్తుంది. బట్ బాడీ కూడా పనిచేయాలి కదా. బాడీ కూడా పనిచేయాలంటే అవుట్డోర్ గేమ్స్ ఆడాలి. ఎంతమంది అవుట్డోర్ గేమ్స్ ఆడుతున్నారు? వెరీ గుడ్. దించండి, చేయి దించండి. ఓకే. సో నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఆడుకోవడానికే వెళ్ళేవాడిని, చదువుకోవడానికి వెళ్ళేవాడిని కాదు, కేవలం ఆడుకోవడానికే వెళ్ళేవాడిని. నేను ఒక మిషనరీ స్కూల్లో చదివాను గుంటూరులో, లూథరన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో. చాలా పెద్ద గ్రౌండ్, దీనికంత డబల్ గ్రౌండ్ ఉంటుంది. పొద్దున్నే 8:30 స్కూల్ అయితే 8కే వెళ్ళేది, అరగంట ఆడుకునేది. చెమటతో ఫస్ట్ పీరియడ్ చెమటతో వెళ్ళేది మేము, చుడుచుకుంటే ఇట్లా. ఓకే, మళ్ళీ 1 గంటకి లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఒక 15 నిమిషాలు లంచ్ చేసేసి మళ్ళీ 45 మినిట్స్ 2 గంటల వరకు ఆడుకునేది గ్రౌండ్లో. ఏం ఆడుకుంటారంటే ఏదో ఒకటి ఒక చిన్న బంతి పట్టుకోవడం, ఒక నోటు కొట్టుకోవడం, దాన్ని పిచ్చి బంతి అనేవాళ్ళు. లేదా 7 పెంకులు ఉంటాయి, ఆ 7 పెంకులు పెట్టి కొట్టేది, దాన్ని 7 పెంకులు అనేది. అవునా? ఏమీ లేదనుకోండి, ఒంగుళ్ళు దూకులు ఆడేది. ఒంగుళ్ళు దూకులు కూడా చాలా మంచి గేమ్ అది. దూకేవాడికి మంచి ఎక్సర్సైజ్, ఒంగున్నోడికి మంచి ఎక్సర్సైజ్. అవునా కదా? ఏం సార్? అవునా కదా? యా. ఎంతమంది ఆడుతున్నారు మీరు? తెలుసా అసలు మీకు అది గేమ్? తెలుసా? ఓకే, వెరీ గుడ్. దట్స్ నైస్. సో లైఫ్లో ఫిజికల్ యాక్టివిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకు అంటే అది మనల్ని ఫిజికల్గా, మెంటల్గా, సైకలాజికల్గా స్ట్రెంథన్ చేస్తుంది. సో స్ట్రెస్ చేయండి దాని మీద. ప్రజెంట్ జనరేషన్లో మనకున్న ఫెసిలిటీస్ వల్ల ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. అవునా? ఒకప్పుడు టీవీ దగ్గరికి వెళ్ళి ఛానల్ మార్చుకునేది, ఇప్పుడు టీవీ దగ్గరికి వెళ్ళేది కూడా లేదు. కూర్చున్న దగ్గరే మనము బటన్ పెట్టి ఆన్ చేసుకున్నాం. ఇప్పుడు ఓటీటీ అని వచ్చింది. ఓటీటీ వాట్ ఈస్ దట్? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని ఉంది. అసలు అది ఎక్కడికి వెళ్ళవసలా, నోట్తో చెప్తే చాలా అదే పని చేస్తుంది. అది ఏసీ ఆన్ అవుతుంది, గీజర్ ఆన్ అవుతుంది, మీరు ఇంట్లో ఉన్న ఓవెన్ ఆన్ అవుతుంది, ఫ్యాన్ ఆఫ్ అవుతుంది. అవునా? సో ఇంత ఫెసిలిటీస్ వచ్చినప్పుడు మనము ఫిజికల్ యాక్టివిటీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. బట్ స్ట్రెస్ చేయాలి, వాక్ చేయండి, రన్ చేయండి. ఏమి తోచలేదు అనుకోండి, గోడ దూకుతూ ఉండండి, అటు ఇటు గోడ దూకండి. మీ ఇంట్లో చెట్లు ఉంటే ఎక్కి దిగండి. దట్ ఈస్ ఆల్సో ఫిజికల్ యాక్టివిటీ. అవునా? మేము కోతి కొమ్మచ్చి ఆడేది, నేను ఆడలేదు, అన్నీ ఆడినా. నేను గోళీలు ఆడలేదు, ఎందుకంటే మా అమ్మ కొట్టేది గోళీలు ఆడితే. గోళీ ఒకటి, కర్రా బిళ్ళ ఒకటి ఆడలే, మిగతా అన్నీ ఆడా నేను. ఐ ప్లేడ్ ఎవ్రీ గేమ్ ఆడా నేను. కాబట్టి ఇటువంటి రన్ని ఏర్పాటు చేసి పిల్లలందరినీ గ్యాదర్ చేసి మంచి యాక్టివిటీ చేసిన డిస్టిక్ ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళని అభినందిస్తున్నాను. అలాగే సహకరించిన మిగతా గేమ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ని, పీఈడీస్ని అందరినీ కూడా మేము అభినందిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ అయిన తర్వాత తీసుకోండి.
అలాగే జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ వారి పక్ష విద్యాసాగర్ రెడ్డి గారు, అలాగే మల్లేష్ గౌడ్ గారు, రాజేందర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే ట్రస్మా పక్షాన థ్యాంక్ యూ సార్. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా విద్యార్థులకు మంచి సందేశాన్ని అందించేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు సార్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ పక్షాన. అలాగే టీఎన్జిఓస్ అధ్యక్షుడు శ్రీ కిషన్ గారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి గారిని సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అధ్యక్షుడు మరియు కార్యదర్శి ఇతర టీఎన్జిఓ సభ్యులు అందరూ హాజరు కావాలని చెప్పేసి కోరుతున్నాను. సైలెన్స్గా ఉండండి, ఎందుకంటే మనము ఇక్కడికి ప్రోగ్రాంకి అతిథుల్ని ఆహ్వానించుకుంటున్నాం. వారు చెప్పే మాటల్ని వినాలి. థ్యాంక్ యూ సార్. బజ్జు చెప్పినంత స్పష్టతగా కఠినంతో నేను చెప్పలేకపోయినా హీ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. రియల్లీ సాడ్. బజ్జు అన్నట్టు ఇక్కడ ఎవరు ఏ స్పోర్ట్స్ మెన్ ఆర్ స్పోర్ట్స్ గర్ల్ అచీవ్ చేసినా ఇట్ ఈస్ ఓన్లీ డ్యూ టు దేర్ స్వయం కృషి. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ శంషాముద్దీన్ గారు, ఉన్నారో లేదో, శంషాముద్దీన్ గారికి హీ గాట్ ఎ రికగ్నిషన్ లెటర్ ఫ్రమ్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. ఆయన 25 మెంబర్స్ని ఏదైతే బాక్సర్స్గా నేషనల్ లెవెల్లో తీర్చిదిద్దిండో దాని గురించి ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచే రికగ్నిషన్ లెటర్ వచ్చింది. శంషాముద్దీన్, అన్వర్, నాగరాజ్, ఇక్కడ బాస్కెట్బాల్లో నరేష్, కిరణ్, ఇట్లాంటి సొంత ఇంట్రెస్ట్ ఉండి స్పోర్ట్స్ని నిలబెట్టేవాళ్ళు తప్పితే మన జిల్లాకి నిజంగా చెప్పాలంటే ఆఫీషియల్గా ఎట్లాంటి సపోర్ట్ లేదు. బట్ దట్ హ్యాస్ టు బీ కరెక్టెడ్. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, స్టేడియం లేదు అని అన్నాము. మరి ఈ మధ్యలో కొందరు లీడర్స్తో ఇంటరాక్ట్ అవుతే వన్ ఆఫ్ ద ఐడియాస్ ఇస్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని అంటున్నారు. కానీ మళ్ళీ వేరే న్యూస్ కూడా వినబడుతున్నది. ఐ హోప్ దట్ డజంట్ హ్యాపెన్. మనం కూడా ఒకసారి పెటిషన్ ఇస్తే టు ద కన్సర్న్ లీడర్స్, మైట్ బి ఇట్ విల్ మెటీరియలైజ్. ఇఫ్ నాట్ నౌ 3-4 years డౌన్ ద లైన్. అండ్ ఎనీవే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్స్ ఫర్ లెటింగ్ మీ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ. వేదిక పైన ఆశీనులైనటువంటి శ్రీ ఎం రాజేంద్ర రెడ్డి గారు, అలాగే రాములు గారు, తదితర పెద్దలందరికీ నా నమస్మాంజలు. ఈ ఒలింపిక్ డే రన్ ప్రత్యేకత ఏంటంటే అందరూ మంచి స్పోర్ట్స్ మెన్గా తయారు కావాలన్న ఉద్దేశంతో ఈ రన్ అన్ని నిర్వహిస్తున్నారు. ఇది చాలా సంతోషంగా ఉంది. నన్ను దీనిలో అతిథిగా పిలిచినందుకు గర్వకారణంగా ఉంది. సంతోషం. ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి రన్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రాములన్న గారికి, కార్యదర్శి లింగన్న గారికి, ఇక్కడ భాగస్వాములైనటువంటి పెద్దలందరికీ, పీటీలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులకి, చిన్నారులందరికీ నా యొక్క ఆశీస్సులు తెలియజేసుకుంటూ, మరి ఈ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అనేది చిన్న అసోసియేషన్ కాదు. ఇది పెద్ద చరిత్ర కలిగిన అసోసియేషన్. ఇది 1927లోనే ఫామ్ అయినటువంటి అసోసియేషన్. ఆ అసోసియేషన్కి మీరందరూ సారథ్యం వహిస్తున్నందుకు మీరందరినీ కూడా మరోసారి టీఎన్జిఓస్ పక్షాన అభినందిస్తూ, మరి మన జిల్లాలో నిజామాబాద్ బిడ్డలు ఇంటర్నేషనల్ పరంగా అంటే ప్రపంచంలోనే పేరు తీసుకొచ్చినటువంటి నిఖిత్ జరీనా కానివ్వండి, వీళ్ళందరినీ తీర్చిదిద్దుతున్నటువంటి
మీ యొక్క వ్యాయామ ఉపాధ్యాయులందరికీ కూడా ఎన్జిఓస్ పక్షాన నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి భజన అన్నట్టు కోచ్లే లేకున్నా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ లేకపోయినా ప్రపంచ ఖ్యాతిలో మన పిల్లలు ఉన్నందుకు వాళ్ళందరికీ కూడా ఒక్కసారి గట్టిగా అభినందించాల్సిన అవసరం ఉంది. మరి అప్పట్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన సమస్య పెద్దలు చెప్పారు, ఇక్కడ స్టేడియం లేదనేది. చిన్న చిన్న జిల్లాల్లో స్టేడియం ఉన్నాయి, మరి మన జిల్లా అతి పెద్ద జిల్లా, ఈ జిల్లాలో స్టేడియం లేనందుకు ఒక బాధాకరమైన విషయం. మరి ఆ స్టేడియం కొరకు మనలందరూ పోరాటం చేస్తారు. తప్పకుండా ఈ ఇయర్ అన్న మన జిల్లాలో ఒక స్టేడియాన్ని, ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నటువంటి నిజామాబాద్ గడ్డ, మరి ఇక్కడ స్టేడియం అనేది తప్పకుండా అవసరం. మరి ఈ స్టేడియాన్ని అతి త్వరలో అందరం కలిసి మేము కూడా మా అంత సహకారం మీద మీకు సపోర్ట్గా ఉంటాం. స్టేడియాన్ని సాధించుకుందాం. ఆ స్టేడియం సాధన కొరకు పోరాటం చేయాలని ఒలింపిక్ అసోసియేషన్ పెద్దలకి అందరికీ మా పక్షాన కోరుకుంటూ, ఆ స్టేడియం ఎట్లుండాలంటే తెలంగాణ జిల్లాలోనే ఎక్కడ లేనటువంటి స్టేడియాన్ని మనం ఆక్యుపై చేసుకోవాలి. ఎవరు ఇచ్చేది లేదు, మనమే బలవంతంగా గుంజుకునే పరిస్థితి వస్తుందేమో, దానికి అందరం సిద్ధం కావాలని మీ అందరికీ కోరుకుంటూ, ఇకపోతే మమ్మల్ని ఆహ్వానించినందుకు మరోసారి ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య. ఒలింపిక్ డే సందర్భంగా ఈరోజు గడిల రాములు గారి ఆధ్వర్యంలో మరియు లింగన్న గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద రన్ జరగడం చాలా సంతోషదాయకం. అలాగే విచ్చేసిన ముఖ్య అతిథులు కలెక్టర్ గారు అక్కడ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయనకు క్రీడా స్ఫూర్తిపై ఉన్న దానికి మా ట్రస్మా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే విద్యార్థులందరూ కూడా చాలా కష్టపడి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. మీరు ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరు విద్యార్థులందరూ కూడా ప్రైవేట్ విద్యార్థి సంస్థల నుంచి వచ్చిన విద్యార్థులే. మరి మీరందరూ కూడా గమనించాలి, ప్రతి ప్రైవేట్ పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులందరినీ కొంచెం మీరు ఏమనుకోకుండా, ప్రతి పాఠశాల మీ గవర్నమెంట్ పాఠశాల విద్యార్థులు ఎలాగో ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు కూడా అలాగే ఉండాలని చెప్పి అలాగే ఉంచి, వీరిలో నుంచి కూడా ఒక ఆణిముత్యాలు ఉన్నారు. మరి వీరిలో నుంచి కూడా మీరు పైకి తీయాల్సిన బాధ్యత ఇక్కడున్న పీడీస్ అందరిపైన ఉంది. ఎందుకంటే పక్షపాతం వహించకుండా, గవర్నమెంట్ ప్రైవేటు పక్షపాతం వహించకుండా మా పిల్లల్ని కూడా పైకి తీస్తే మంచి ఆణిముత్యాలు బయటకు వస్తారు. మా దగ్గర ఫెసిలిటీస్ తక్కువ ఉండొచ్చు, కానీ క్రీడా స్ఫూర్తి చాలా ఉంటుంది. విద్యార్థులందరూ కూడా బయట ఎక్కడైనా విద్యార్థులు ఉన్నారు అంటే ప్రైవేట్ విద్యా సంస్థల విద్యార్థులే ఉంటారు. అది మీరు అందరూ గమనించాలి. మా దగ్గర చాలా తక్కువ ఉండొచ్చు ఎందుకంటే స్పేస్ ఏదైతే ఉంది, కానీ మా దగ్గర ఉన్న స్పోర్ట్స్ మెన్స్ అంటే ఎవరైతే పీటీస్ ఉన్నారో చాలా మటుకు మేము ఎప్పుడు కూడా ఫిజికల్ యాక్టివిటీస్ నుంచి చాలా ముందు ఉంటాము. మా ట్రస్ట్ తరఫు నుంచి ఏదైతే మా ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల ఫిట్నెస్పై కూడా చాలా ముందు అంటే దృష్టి సారిస్తుంది. అది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ కూడా మాకు కోఆపరేట్ చేయాలని కోరుతూ, ఇక ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా క్రీడా మైదానాన్ని దీనికంటే కొంచెం పెద్దగా మనం నిర్మించే విధంగా, అంటే ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. మరి పెద్దలు గడిల రాములు గారు కానీ మిగతా పెద్దలందరూ కూడా మన అఫీషియల్స్ కలవడానికి వెళ్ళాల్సి వస్తే మా తరఫు నుంచి కూడా, మా ట్రస్ట్ తరఫు నుంచి కూడా మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అన్న గారు. అలాగే సమయాభావం ఎక్కువైనందున ఆ పీఈటీలకు తగినంత సమయం ఇవ్వాలి. అదేవిధంగా ఆ పీఈటీల యొక్క జాబ్ చార్ట్ను కూడా కరెక్ట్గా ఉంచాలని కోరుతూ, ఎందుకంటే పీఈటీలకు ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న పీఈటీలకు పిఎఫ్ లేదు. ఆ పిఎఫ్ను కూడా వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ పీఈటీలకు ఎంకరేజ్ చేయాలని కోరుతూ, అదేవిధంగా మరి నిజామాబాద్ జిల్లాలో కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్లో చాలా రిక్రూట్మెంట్ తక్కువ ఉంది. మన మొత్తం 300 స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్. అందులో 60-70 మంది మాత్రమే పీఈటీలు ఉన్నారు. ఇంకా 60-70 మంది పీఈటీలు అవసరం ఉన్నది. ఒలింపిక్ తరఫున కూడా మెమోరాండం ఇచ్చేటప్పుడు, స్టేడియం మెమోరాండం ఇచ్చేటప్పుడు పీఈటీల రిక్రూట్మెంట్ కూడా కోరాల్సిన కోరుతూ, మరి నిజామాబాద్ జిల్లాలో 30 కళాశాలలు ఉన్నాయి, ఒకే ఒక పీఈటీ ఉన్నాడు. ఇంకా కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ వారు వ్యాయామోపాధ్యాయులను ఇంత పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకున్నాం. వచ్చే సంవత్సరము ఈ టౌన్కు చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలల నుండి కూడా నెక్స్ట్ తప్పనిసరిగా విద్యార్థులు పాల్గొనే విధంగా వ్యాయామోపాధ్యాయులు అందరము కృషి చేస్తాము. మమ్మల్ని
ఇలా ఇప్పుడు జయశివ గౌడ్ సార్ గారి రిక్వెస్ట్ ఏంటంటే వ్యాయామోపాధ్యాయుల సంఘం తరఫున మీరు ప్రైవేట్లో పాఠశాలలో ఉన్న వ్యాయామోపాధ్యాయులందరికీ దయచేసి పిఎఫ్ కల్పించండి. ఎందుకంటే వాళ్ళకు నేను కూడా 14 సంవత్సరాలు విజయ స్కూల్లో చేశాను. వాళ్ళ కనీసం రిటైర్ అయిన తర్వాత కొంత పెన్షన్ అని వస్తుంది కాబట్టి మీరు గమనించి వ్యాయామోపాధ్యాయులందరినీ గుర్తించి వారికి ఎప్పుడైనా రిక్వెస్ట్గా ఆన్ డ్యూటీ కూడా వారికి మాకు కల్పించినట్టయితే వారిని కూడా పార్టిసిపేట్ చేసి మమ్మల్ని గుర్తిస్తాం. అతి త్వరలో శాంక్షన్ అవుతుందని ఎస్టిమేషన్ కోసము మేము కంటిన్యూగా ఒక 1.5 years నుంచి వారు వెంబడబడడం జరిగింది. అతి త్వరలో టెక్నికల్ కమిటీ మరియు ఇంజనీర్స్ ఇక్కడికి వచ్చినప్పుడు మన ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళని కూడా నేను చెప్తాను, వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తే అది మనం స్పీడప్ చేసుకొని నిజామాబాద్లో మంచి రాజారాం స్టేడియంలో మంచి సింథటిక్ ట్రాక్ వస్తుంది. కాబట్టి దీన్ని అందరూ మీరు సహకరించి మీరందరూ ప్రోత్సహించాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోర్రి, మన జీవితంలో 4 లైఫ్స్ ఉంటాయి. ఒకటి కామన్ లైఫ్, అది అందరూ బతికేస్తారు. ఒకటి సోషల్ లైఫ్, చాలా కొద్ది మంది సోషల్గా బతికి సమాజంకు ఉపయోగపడతారు. ఇంకో లైఫ్, మూడో లైఫ్ నేచురల్ లైఫ్, నేచర్ని ఇష్టపడుతూ చెట్లను కాపాడుతూ ప్రకృతిని కాపాడుతూ బతుకుతారు చాలా తక్కువ మంది. ఇంకోటి అతి ఇంపార్టెంట్ లైఫ్ స్పోర్ట్స్ లైఫ్, ఇది పర్సంటేజ్ చాలా తక్కువ. అందుకోసమే మన దగ్గర ఎప్పుడు కూడా స్పోర్ట్స్ ఎగిన వాళ్ళను స్పోర్ట్స్ స్టార్ అంటాం. కాబట్టి వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. ఈ గుర్తింపు అనేది బాగా మనకు ప్రోత్సాహం ఇస్తుంది. కాబట్టి స్పోర్ట్స్లో చాలామంది తక్కువ మంది ఉంటారు, కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు అందరూ స్పోర్ట్స్లో ఏదన్నా ఒక స్పోర్ట్స్ని కెరియర్ తర్వాత అదే శ్రద్ధగా చేయాలని కోరుకుంటూ, ప్రధాన కార్యదర్శి శ్రీ ఏ లింగన్న గారిని ఒలింపిక్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు అలాగే మనం ఎండలో పోయి ఇవ్వాలన్నా ముందే ఎండలో వచ్చి యాంకర్ మన సురేందర్ సార్ని కూడా సన్మానించవలసిందిగా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాను. నర్సింగన్న రాను వీడికి ఎంత వస్తే అంతే తీసుకోవాలి. అలా ఎంత పోతే అన్న కడుపు అన్న బొర్రు లోపలికి జిల్లా కబడ్డీ కొంచెం లోపలికన్నా జిల్లా కబడ్డీ అసోసియేషన్ యొక్క కోశాధికారి అయిన సురేందర్ గారు ఓ నర్సింగన్న నిలబడాలి అటు నర్సింగన్న దగ్గర బొర్ర అలాగే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా ఖోఖో అసోసియేషన్ చైర్మన్ గారి శ్రీ సంతోష్ గారిని సన్మానించవలసిందిగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యవర్గాన్ని కోరుతున్నారు.